ఫ్రెండ్స్ ఈ రీబోరింగ్ అంటే ఏంటి అని అడిగారు చాలామంది. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇదైతే స్టాండర్డ్ పిస్టన్, స్టాండర్డ్ బోర్. ఇది యాక్చువల్లీ ఇది బండి బోర్కి వచ్చిందనమాట. అయితే రీబోరింగ్ అంటే ఏంటంటే ఈ పిస్టన్ చూడండి మొత్తం ఫ్రీ అయిపోయి వెళ్ళిపోయింది. ఈ బండి బోర్కి వచ్చింది, ఇది పాత పిస్టన్ అనమాట. రీబోరింగ్ అంటే చూడండి, ఇది పెద్ద సైజ్ పిస్టన్. ఇది స్టాండర్డ్, ఇది పెద్ద సైజ్ 25 పిస్టన్ అనమాట. ఈ పిస్టన్కు సరిపడు ఈ లేయర్ అనేది కట్ చేపిస్తారు అనమాట లేత్ మిషన్లో. ఈ లేత్ మిషన్లో ఒక రౌండ్ ఈ లేయర్ అనేది కట్ చేయించిన తర్వాత కొంచెం పెద్ద సైజు పిస్టన్ వేస్తే ఇది టైట్గా ఉంటుంది అనమాట. టైట్గా ఉండి ఇంకా దీంతో పాటు ఇంకా రింగ్స్ వేస్తే ఇంకా పిస్టన్ రింగ్స్ వస్తాయి. ఇవి రింగ్స్ వేస్తే ఇంకా టైట్గా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇది టైట్గా ఉండాలి, మరీ టైట్గా ఉండవద్దు, పిస్టన్ పగిలిపోతుంది. లూజ్గా కూడా ఉండదు. లూజ్గా ఉంటే ఆయిల్ అనేది బయటకు వచ్చి మళ్ళీ బోర్కి వచ్చినట్టు అవుతుంది. టైట్గా ఉంటే కూడా పిస్టన్ అనేది పగిలిపోతుంది. కాబట్టి ఎంత ఉండాలో అంతే కరెక్ట్గా పొజిషన్లో ఉండాలన్నమాట. ఇది రీబోరింగ్ అంటారు ఫ్రెండ్స్. ఇది చూడండి, మన బండి బోర్కి వస్తే మనకు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు అయినా చేయించుకోవచ్చు. ఈ బోర్నే రీబోరింగ్ చేయించుకోవచ్చు. ఇదైతే నెక్స్ట్ ఈ పిస్టన్ అయితే స్టాండర్డ్ పిస్టను. ఇదేమో 25 సైజ్. దీంట్లోనే 50 ఉంటుంది, 75 ఉంటుంది, 3 రకాల పిస్టన్స్ ఉంటాయి. కాకపోతే మనం ఇక్కడి వరకే వాడాలి. ఇది కాకుండా ఇంకా 50, 75 వెళ్తే ఏమవుతుందంటే పికప్ తగ్గుతుంది, మైలేజ్ తగ్గుతుంది, స్టార్టింగ్ ట్రబుల్స్ కూడా వస్తాయి. కాబట్టి అవన్నీ వాడకూడదు ఫ్రెండ్స్. ఓన్లీ 25 లేదు. నెక్స్ట్ టైం కానీ మరి బోర్కి వచ్చిందంటే ఈ బోర్ అనేది కొత్తది వేసుకోవాలన్నమాట. అప్పుడు మనకు మైలేజ్, పికప్ అనేది కరెక్ట్గా ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.